నేనైతే ఈ ₹1,00,000 కోసం కూడా రాలేదు. నేను చాలాసార్లు చెప్తాను, నేను వచ్చింది వెస్టిజ్లోకి ఎందుకంటే 5 lakhs 5 లక్షలు తీసుకున్నాను. ఈ డిసెంబర్కి ఈ 5 lakhs తీసుకుంటాను 100%. అయితే ఇప్పుడు మీ కొత్త వాళ్ళకి ఎందుకు నాకు ఇన్కమ్ కావాలంటే నాకు నా లారీ ట్రాన్స్పోర్ట్ రీప్లేస్మెంట్ కావాలి. మా లారీల టెన్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్య కూడా జాబ్ చేస్తుంది, మీకు 50,000 1 lakh వస్తుంది కదా, మీరు ఏం గోల్ పెడతారో దానికి డబల్. మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో దానికి డబల్ వెస్టేజ్ నుంచి. సో మీకు 1 lakh వస్తుంది 2 lakhs గోల్ పెట్టుకోండి, 50,000 వస్తుంది 1 lakh గోల్ పెట్టుకోండి. ఒక 1 lakh గవర్నమెంట్లో సంపాదించుకుంటే మీరు ఈజీగా పడుకోవచ్చు. హాయిగా ఎంత ఖర్చు చేసినా మీకు అవునా కదా. ఎందుకంటే సొంత ఇల్లు అందరికి దాదాపు 2,000-5,000 కంటే ఎక్కువ ఉండదు. అదే హైదరాబాద్ పోతే ₹1,00,000 అంటే అక్కడ 60,000తో సమానం. ఇదే 1,00,000 మనం హైదరాబాద్ సంపాదిస్తే మీకు 50,000తో సమానం. 1,00,000 సంపాదిస్తే ₹1,00,000 సమానం. అయితే ఇది గోల్తో దిగితే ఈ బిజినెస్ అనేది నడుస్తుంది. ఇప్పుడు మౌనిక మేడం అంత ఎమోషనల్. మౌనిక మేడం మీకే 2-3 లక్షలు ఇన్కమ్ ఉందనుకోండి, ఈసారి పంపిస్తారు. పేద టీం తయారైతే నెలకు 2 లక్షలు 10,000 ఖర్చు ఎక్కడ పడతాను. పెడితే మీరు లేకపోతే లేదు ఇంటి కాదు వచ్చే కారు కొనుక్కొని నాకు డ్రైవింగ్ చేయాలి, ప్రతి మీటింగ్కి వెళ్ళాలి. అవునా కాదు కూడా. ఓకే, సో నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అండి ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ ₹274, ₹274 నా ఫస్ట్ మంత్. ఎప్పుడు ఇది? జనవరి 2023లో. ఓకే, ఇక్కడ నుంచి 12 నెలలు నేను ఏం చేయలేదు, జస్ట్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ వచ్చిన. బిజినెస్ చేయాలి. ఒక్క మీటింగ్ అటెండ్ కాలేదు, జూమ్ మీటింగ్ లేదు, సిఓ మీటింగ్ లేవు, డెమోలు ఎవరికి చూపించలే, ప్లాన్ ఎవరికి చెప్పలే. అసలు నేను ఆ బిజినెస్ ఐడియా ఉందని కూడా మర్చిపోయాను. కాకపోతే ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఒక్క టీం ఉంది నాకు. ఈ ఒక్క టీము ఈ నెలలతో పాటు ఈ టీం కూడా పెరుగుకుంటూ వచ్చింది. అర్థమైందా చెప్పింది? ఈ 1 yearలో నేను బిజినెస్ చేయలేదు, కానీ ఈ 1 yearలో ఫస్ట్ మంత్ చేసే కానీ ఫస్ట్ మంత్ చేసేసారు. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయితే ఏమైతే ఉత్సాహం ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు ఉత్సాహం ఉంటుంది. అప్పుడు బాగా సీరియస్ చేసిన 1 month. ఆ 1 monthలో ఏం చేసినా ఇక్కడ మధుకర్ సార్ జాయిన్ చేసేసి ఇక మర్చిపోయాను. ఇక మనం ఎంత ఏం లేకపోతే లేదు, ఇది అయ్యేటట్లేదు, చూద్దాం సార్. ఇప్పుడు అంటే ఇంకోటి బిజినెస్ మేము ఆల్రెడీ 2009లో చేసాం. 2009 నుంచి 2013 వరకు మేము ఒక బిజినెస్ చేసినాం ఇటువంటిది. సో అప్పుడు నేను ఫుల్ టైం చేసిన. 2013 నుంచి 2017 వరకు ఖాళీ ఉన్న, 2016 నుంచి 17 వరకు ఒక డ్రెస్ షోరూమ్ పెట్టినా. సో అందరికీ పార్ట్నర్స్ అందరూ లాస్ట్ వెళ్ళి బయటకు వచ్చేసిన. 2017 నుంచి ఏం చేసిన అంటే నేను మా లారీ ట్రాన్స్పోర్ట్ టేకప్ చేసిన. 2017 నుంచి 23 వరకు సార్ ఇక్కడ ఎంత సంపాదించుకున్నామంటే ₹1 కోటి సంపాదించాను. డబ్బులు ఫుల్గా కనిపించింది. సో మళ్ళీ నేనే అవకాశం ఎత్తుకున్నా. వెస్టీజ్ అనేది నాకు ఎవరు చెప్పలేదు, నేనే అవకాశం ఎత్తుకున్నా. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అనేది ఏమనిపిస్తే జనరల్గా ఆలోచన చేయండి. ఈ 2009 నుంచి 13 వరకు అదే బ్యాగ్ వరకు దిగినాం. సేమ్ ఇదే కంపెనీ వేరే అంతే. సేమ్ ఇవే అలా చేసినాం. ఈ 5 ఏళ్ళు బాగా కష్టపడ్డాము. మాకు ఇక్కడ ఏం రాలేదు, జీరో. చెమట బాగా వచ్చింది. ఇక్కడ నా హైయెస్ట్ ఇక్కడ 45,000 చూసాను. అప్పుడు అది ఎంత కష్టపడితే ఆ కష్టం ఇప్పుడు ఇక్కడ కష్టపడితే నా ఇన్కమ్ 10 లక్షలు. అంత కష్టపడ్డాను. ఇప్పుడు మేము పడేది కష్టం కూడా కదా, దాంతో పోల్చుకుంటే. అయితే ఇక్కడ ఇంత కష్టపడితేనే ఏమి రాలేదు, ఇక్కడ వస్తాయా రావా అని చెప్పేసి ఒకరిని జాయిన్ చేసి వదిలేస్తుంటే ఒకరు జాయిన్ అవుతుంది. అర్థమైతే చెప్పింది వర్కౌట్ కాదు, అంతా మంచిదే. కంపెనీ సూపర్, కష్టపడితే డబ్బులు వస్తాయి. ఎందుకు మమ్మల్ని జాయిన్ చేసిన డబ్బులు వచ్చినాయి, మనతోని కాదు. సరే చూద్దాము, టైం చూద్దాం అనుకుంటే. సో ఇది నా స్ట్రక్చర్ అండి. సో భరత్ సార్ అనే వ్యక్తి, ఆమని భరత్. ఓకే, ఓన్లీ ఒకటే టీం, సైడ్ టీం ఏం లేదు. ఇది నా స్ట్రక్చర్. ఎప్పుడంటే జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు నా బిజినెస్. డబ్బులు వస్తాయి ఎట్లా? డిస్ట్రిబ్యూటర్లు అందరు డిస్ట్రిబ్యూటర్లే ఉన్నారు కదా. ఈ లెగ్గు నుంచి 1,00,000 పీవీ రాని ఉదాహరణకి నాకేమో డబ్బులు వస్తాయా? 1,00,000 పీవీ అంటే కూడా 30 లక్షల బిజినెస్ ఎగ్జాంపుల్. ఈ లెగ్గు నుంచి 35 లక్షల బిజినెస్ అయినా నాకు ₹1 రాదు.
అర్థం. కానీ అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ లెగ్ నుంచి ఎంత పీవీ వచ్చేదంటే అప్పుడు December 31 ఇది నా టీమ్ స్ట్రక్చర్ అండి. అర్థం. ఒక లెగ్ నుంచి 8,000 పీవీ ఉంది, 0. సో లెక్క చేసుకున్నాం, మన లెక్కల బాగా పర్ఫెక్ట్. ఒకవేళ నేను సైడ్కి సిల్వర్ తెలుసుగా మీకు టీమ్ బిల్డింగ్ మోడల్స్ 18 నేను గోల్ పెట్టుకోలేదు, 21 నా గోల్. సో December 31 డిసిషన్ తీసుకున్నా. ఒకవేళ ఈ లెగ్ 8,000 అవుతుంది, నాకు సైడ్కి 2,000 ఒక 100 వస్తే నాకు ఎంత డబ్బులు వస్తాయో లెక్కలు చేసుకున్నాను. చేసుకుంటే 30,000 వస్తాయని నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు చెప్పండి, 30,000 చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమా? ఎక్కువ, పెద్దది. పెద్ద ఇన్కమే 1 year బిజినెస్ చేయలేదు. ఓకే, ఒక టీం ఉంది. ఒక వ్యక్తి ఈ రోజు జాయిన్ అయితే 2,100 టీం తెచ్చుకోగలుగుతారా లేదా? చేసుకో మీరు ఇవాళ చేసి మీరు మొత్తం 2,100 టీం తెచ్చుకోగలుగుతారా? టీము 2,000 బ్రాండ్స్ కొంచెం అర్థం కాదు కరెక్ట్. టీం లేదు పక్క. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను తర్వాత చెప్పబోయేదానికి ఇది ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఈ టైంలో ఇక్కడ ఏమైందంటే నాకు నా ఫస్ట్ ప్లాన్ January 2వ తారీఖు ఒక పర్సన్ చెప్పిన. నా అదృష్టం నిజంగా దేవుడికి నేను అవసరం పడ్డా కావచ్చు. సో వీడు బాగా ఫైట్తో ఉన్న వ్యక్తి, వీడు ఖచ్చితంగా ఫ్రీడమ్ కావద్దు, వీడి జనాలకు వదలాలి, వీడు కొంచెం అంటిస్తే వీడు గోల్గా మొత్తం అంటిస్తారు అనుకున్నాడేమో. నా ఫస్ట్ ప్లాన్ ఒకరు జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ప్లాన్ అది కూడా నేను ప్లాన్ చెప్పాను, ఆమె మాట్లాడచ్చు. నిజంగా అది దాసుకు వేసేది ప్లాన్ కూడా చెప్పాలి. అంటే సూపర్ వ్యాపారం ఉంది, నెలకి 30,000 వస్తాయి. నువ్వు ఇప్పుడు ఆమె గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ పచ్చళ్ళు చిట్టీలు అవి వేస్తూ ఉంటాడు. ఆ పచ్చళ్ళని బంద్ చేసి దీని దగ్గర అంటే మీకు ఒక 3వ నెల నుంచి 30,000 ఇప్పిస్తాను. సో తన మాట విని తను వచ్చింది. ఫస్ట్ మంత్ ఏమైందంటే నా గోల్ ఏంటి 2,000. కానీ ఈమె గోల్ ఏంటి తెలుసా? 4,000. ఇక్కడ కరెక్ట్ ఇదే ప్లేస్ ఇది ఇక్కడ ఉండే. ఇక్కడనే బంధం పెట్టించుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఆ ఫోటో గ్రూప్లో కూడా పెట్టా. సో మనకు తెలిసి 4,000 అంత ఈజీగా కదా మేడం, అంత ఈజీగా 4,000. సరే ఆమె 1,000-2,000 తెచ్చుకుంటారు కదా, మన సైడ్ 30,000 తెచ్చుకుంటారు, అయిపోతుంది. సిల్వర్ అయితే బయట పడాలి. ఇది ఏమైందంటే మెల్లగా December 20 వరకు January 20 వరకు అవుతాను కన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు నాకు ఏమన్నా వస్తుందా? ఇలా సైడ్ కాదు ఏంటి కాదు. దీంట్లో 8,000 వస్తుంది, ఇక్కడ 4,000 వస్తుంది. అంటే 8,000 ప్లస్ 4,000 12,000. 12,000 ఇంటూ 30 3,60,000 బిజినెస్ అవుతుంది. మీ సైడ్కి వేసుకోకపోతే నా ఇంట్లో 0 గుండుస్తున్నాను. ఎంత కావాలి సైడ్కి వేసుకోవాలంటే అప్పుడు 1,800. ఇది కావాలి సార్. అవుతుందా మేడం? కొత్తగా జాయిన్ అయ్యారు ఇంతమంది ఎంత? 18, 21 మంది. 300 తగ్గింది అంతే, 18 మంది అవుతుందా? సో చాలా మంది ఎంతమంది మ్యాథ్స్ ప్రియులు ఉన్నారు. మ్యాథ్స్ అంటే ఇష్టం, బాగా ఇష్టం ఉన్నవాళ్ళు. ఓకే, నేనైతే మ్యాథ్స్ అంటే పిచ్చి. ఎందుకంటే నాకు 10th క్లాస్లో బైకి బై, ఇంటర్లో బైకి బై, మనం ఏది లెక్క చేసినా కానీ మనం అంతా కూడా RY అంత సింప్లిఫైయింగ్ ఉంటుంది అన్నమాట. సింపుల్ లెక్కేసుకున్నాం 1,800 పీవీ రావాలి. సో సింపుల్ లాజిక్ ఏం తెలుసా? మన బిజినెస్లో ఫాస్ట్ అండ్ 8% అంటే ఎంత? 300. తెలుసు కదండి అందరికీ? మేడం మీకు తెలుసు కదా, ఫాస్ట్ అండ్ 8%. ఈ జెండా పట్టుకొని ఒక 6గురిని జాయిన్ చేసిందనుకో, ఆ 6గురికి వాళ్ళ మైండ్లో ఈ 8% గోల్ పెట్టిననుకో ఎంత అవుతుంది? అయిపోయింది కదా గేమ్. నేను ఒక్కరికి ఉండలేను, కానీ అదే ఒక 6గురం కలిస్తే కొట్టచ్చు కదా, అంటే టీంతోనైతే. సో నాకు దీంట్లో నేను ఇంకా డెప్త్ అనాలిసిస్ చేసుకున్నా. ఒకవేళ 6గురు కాకుండా నేనే 1,800 పీవీ వేసిన అనుకో, ఒక్క నెల అవుతుంది. నెక్స్ట్ నెల మళ్ళీ ఉరకా. టీం లేకపోతే ఉరకా. టీం ఉంటే
పండుకున్న పైసలు వస్తాయి. అది వేరే సార్ చెప్పి సందీప్ చేసిపోయింది. ఆరుగురు తీసుకొచ్చి ఇంకా ఆరుగురు తీసుకొచ్చి ఏం చేసిన అక్కడ ఒకటి కాళ్ళు తీసుకొని ఇట్లా ఇట్లా అలవాడా. ఓకే, సో నేను ఏం చేసిన అంటే టీమ్ విపరీతమైన జాయినింగ్ చేసిన ఈ సైడ్కి, విపరీతమైన జాయినింగ్. ఎన్ని జాయినింగ్ చేసినా నాకు అన్ని జాయినింగ్ చేసి అందులో ఒక 6 పీపుల్ని ఫైండ్ అవుట్ చేసి ఆరుగురికి ఇక్కడ తీసుకొచ్చి 100 PE పెట్టించి ఫాస్ట్ స్టార్ట్ 8% అయితే ఏం బెనిఫిట్స్ అయితే చెప్పి చేస్తే ఇక్కడ నాకు 1800 అయింది. ఆ నెల నాకు 41,000 రూపాయలు చెక్ వచ్చింది. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఈరోజు ఇక్కడ నుంచి నాన్ స్టాప్ నా చెక్ ఈరోజు 2,123,000 రూపాయలు. చూడండి, ఆ రోజు కనుక నీది నాతో కాదు అని అనుకొని ఉంటే, నేను నాన్ క్వాలిఫై అయ్యి ఉంటుంటే, గోవర్కర్ లేదు, ఫ్రీడమ్ గ్రూప్ లేదు, ఫ్రీడమ్ గ్రూప్లో ఇంత నచ్చలేదు అంటే ఒక్కరు మనం ఒక సీడీ విన్నాం కదా. సో యుద్ధం మొదలు పెట్టాలంటే నీ నిర్ణయం తీసుకోవాలి, కానీ గెలవాలంటే సైన్యం కావాలి. సో అట్లా మనకి అట్లా నేను సైన్యం తయారు చేసుకున్నా. సో అందులో ఫస్ట్ అడుగు ఓవర్ పడ్డంటే రమ్యకృష్ణ మేడం అనేది ఫస్ట్, తర్వాత స్నేహ మేడం వచ్చింది. ఇక ఆ తర్వాత నా 4th లెగ్ రేఖా మేడం, రాజయ్య సార్, సో వర్ష మేడం. సో ఇట్లా ఒక్కొక్క లెగ్ వచ్చింది. అంటే మీరు ఇక్కడ భయంకరమైన ఒక నిర్ణయం తీసుకోవాలి, ఈ బిజినెస్ని వదలాలి. నిజంగా నేను డిసెంబర్ 28 రోజు ఎట్లా డిసిషన్ తీసుకున్నా అంటే, ఒకవేళ నారాయణ కాలేజ్ కానీ చైతన్య కాలేజ్ అంటే అటువంటి సంస్థలు ఏమో నా దగ్గరికి వచ్చి ఎట్లా వదలాలో ట్రైనింగ్ ఇచ్చినా కూడా నేను అది ఫెయిల్ అవుతాను. అర్థమని చెప్పింది, వదలడంలో ట్రైనింగ్ ఇచ్చినా కూడా నేను ఫెయిల్ అవుతా. అంటే ఇక నేను వదలలేక క్విట్ అనేది ఉండదు, ఆ మైండ్ సెట్ వదలద్దు. సో చూద్దాంలే, ఒక 1 month 2 months 3 months చూద్దాంలే అంటే బిజినెస్ నడవదు. డూ ఆర్ డై, సింపుల్ లాజిక్. అంటే నువ్వు ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకున్నా కామన్ ఫ్యాక్ట్ ఇదే. ఈ 3 years సక్సెస్ కావాలంటే మీరు ఏ ఫీల్డ్లో ఎవరు సక్సెస్ పొందినా కానీ వాళ్ళది ఒక్కటే వినాలం ఏముంటుంది, డూ ఆర్ డై. అంతేనా? మీరు క్రికెటర్ తీసుకోండి, యాక్టర్ తీసుకోండి, గవర్నమెంట్లో వాళ్ళకి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళ గెలుపు వాళ్ళకి వచ్చేంత వరకు వాళ్ళు నిరంతరం తాపత్రయం పడుతూ ఉంటారు, వదలరు వాళ్ళు. సో డోంట్ క్విట్ అనే విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినాం, ఇది ఒక్కటే జెండా పడుతున్నాం. ఫాస్ట్ అండ్ 8% వల్ల ఈరోజు నాన్ స్టాప్ బిజినెస్. నేను ఇప్పుడు యూసీడీ అయ్యి ఆల్మోస్ట్ 4 నెలలు, డిసెంబర్లో యూసీడీ అయినా ఇంతవరకు నేను ఎప్పుడు కూడా యూసీడీ పిట్టు దిగలేదు. చాలామంది నేను నా టీంలో కొంతమందిని చూస్తాను, చాలామంది నా టీంలో దాదాపు ఒక బ్రాంజ్ డైరెక్టర్లో 200 మంది ఉంటుంది, సిల్వర్ డైరెక్టర్ ఈజీగా ఒక 100 మంది ఉంటుంది, డైమండ్ డైరెక్టర్లో ఒక 20-30 మంది ఉంటుంది, క్రౌండ్స్ ఒక 4-5 రైలు. సో చాలామందిని చూస్తూ ఉంటాను నేను. ఈ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అవుతారు, మనం నాన్ క్వాలిఫైడ్ అవుతారు, మనం ఇంకా పోతారు. అవునా కాదు? మొత్తం నేను చెప్పింది అంటే ముందు ఖర్చుడు ఎనికి పోడు, ముందు ఖర్చుడు ఎనికి పోడు ఎందుకు అవుతుంది అంటే, మనం టీం స్థాపించకుంటే జరుగుతుంది. మన టీం స్థాపించాలంటే ఏం చేయాలి? టీం బిల్డింగే కదా బిజినెస్. సో అందరికీ చెప్పే ప్రిన్సిపల్ ఇది ఒకటే, ఫాస్ట్ స్టార్ట్ 8%, 3% మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఇదే మిమ్మల్ని చాలా పెద్ద లెవెల్కి తీసుకెళ్తుంది, ఎంత పెద్ద లెవెల్ తీసుకెళ్తుంది అంటే, సో ఫాస్ట్ స్టార్ట్ ఏంటంటే నేను దీనికి చెప్పాను, మీకు ఆల్రెడీ తెలుసు, అంతే కదా. ఫాస్ట్ స్టార్ట్ ఏంటంటే ఇంతే. ఇప్పుడు ఈయనకి 750 వౌచర్ వస్తుంది అని చెప్పి, ఇక్కడ ఏ అనే వ్యక్తికి 750 వౌచర్ వస్తుంది, నీ ర్యాంక్ మారుతుంది అని చెప్పేసి నేను అయినాక వెంటనే ఈయన కూడా ఛాన్స్ ఉంటుంది కదా, ఈయన కూడా అదే చెప్పి టీం బిల్డింగ్ చేయాలి. నువ్వు మోటివేషన్ డెమో చేసి నువ్వు సిఎన్సి పెట్టిస్తాను ఈయనతోని, అవునా కాదు? ఆ మోటివేషన్ అంతవరకేనా? డెమో చేసినాము, వీడికి పట్టుకొచ్చినాము, టెస్ట్ అన్నీ వినిపించినాము, డబ్బులు వచ్చని చెప్పినాము, మోటివేట్ అయితే సిఎన్సి అంతవరకేనా? వాళ్ళతోని డెక్ చేయాలి, వాళ్ళతో డెప్త్ వెళ్ళిపోవాలి. వీళ్ళ సిఎన్సి మీద ఎంత మనం అడ్జస్టమో వీళ్ళు 8% వెళ్ళాలి అనే దాని మీద వీళ్ళని అంత మోటివేట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 8% అవ్వడం ఇంట్రెస్ట్ ఉంటుంది. 750 వౌచర్ వస్తుంది.
సో అలాగే 8% మరి ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చు మనం చెప్తాం కదా. సో సేమ్ ఇదే ఇక్కడ చేస్తే మళ్ళీ వీళ్ళకి అదే చెప్తాం. మళ్ళీ ఇక్కడ ఒక 100 పీవీ జాయిన్ అయితే ఇక్కడ అదే చెప్తాయి. ఆల్రెడీ నేను జూన్లో కూడా చెప్పినా. అర్థమవుతుందా? మీరు ఫాస్ట్ స్టార్ట్ 8% ఏంటండి. మీరు మీ టీం ఆల్రెడీ ఉన్నా పర్లేదు, మీరు కొత్తగా జాయిన్ అవుతుంది అనుకోండి, మీ టీంతో కాకుండా 300 పీపుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రమ్య మేడం ఉంది. రమ్య మేడం చాలా టీం ఉంది. రమ్య మేడం గోల్ ఏంటంటే ఆ టీంకి హెల్ప్ చేసుకుంటూ ఆమె పర్సనల్ గోల్ 100 పాయింట్ ఎట్లా ఉంటుంది మేడం. మీ టీం కాకుండా ఇంకొక 200 టీం కావాలి మంత్ ఎండ్ వరకు. మీరే జాయిన్ చేసుకుంటూ డెప్త్లో జాయిన్ చేస్తారా, మీ సైడ్కి జాయిన్ చేస్తారా, అది ఎట్లనే కానీ చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? మనకి ఇప్పుడు అర్థమైందా? చాలామంది బిజినెస్ ఎట్లా చేస్తారంటే 3 లెగ్గులు 4 లెగ్గులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఓల్డ్ డిష్, ఒక సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటున్నారు. 4 లెగ్గులు ఉన్నాయి కదా. ఇది ఏం చేస్తారంటే ఇక కొత్త జాయిన్ చేయరు. ఇక ఇలా లిస్ట్ అయిపోయింది. ఇక ఇది చేయరు. ఇక ఇది ఏం చేస్తారంటే ఇలా కింద ఉంటుందా ఉంటుంది. చెయ్యి ఇది ఓకే. వీళ్ళు కూడా అట్లనే అనుకుంటే ఇక అప్పుడు ఏమైంది అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, నా అప్పుడైనా బాస్ డిజైన్ చేస్తాను నాకు అర్థమైందా చెప్పింది. నా అప్పుడైనా ఫోర్స్ చేస్తాను అందరికీ చేయమని, నా అప్పుడైనా ఫోర్స్ చేస్తాను నన్ను అంటే ఇదంతా కూడా ఇక మీకు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ప్రెషర్ అవుతా ఉంటుంది, ఎంత పిచ్చి వేస్తుంది. ప్రెషర్ లేకుండా బిజినెస్ చేద్దాం అనుకున్నా ప్రెషర్ చేస్తారన్నట్టు. ఆ ప్రెషర్ ఉండదు అనుకుంటే ఒకటే ప్రిన్సిపల్, టీం బిల్డప్ చేసుకోండి. ఇక దీనికోసం పరిగెత్తండి. 4 టీంలు 5 6 టీంలు అండి. ఈ 6 టీంల కోసం మీరు నిద్రాహారం పనిచేస్తుంది. మీరు బెస్టీలో ఏమైనా చేయాలంటే 6 టీంలు వచ్చేంత వరకు ఖాళీ ఉండదు. సలీం సార్ చెప్పింది కదా, ఇంట్లో ఉండదు బయటికి వెళ్ళి కుక్క కన్నా ప్లాన్ చెప్పండి. పాలెల్లి బిస్కెట్ ప్యాకెట్లు వేసి కుక్కర్ ప్లాన్ చెప్పండి. ఎవరైనా వచ్చి అడుగుతారు ఎందుకు కుక్కకి ఏం చెప్తారని, అట్లా ప్లాన్ చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఈ 6 పీపుల్ మన జీవితాన్ని మారుస్తారు. నాకు ఈ 6 వచ్చినప్పుడు నా ఇన్కమ్ ₹1,00,000 దాటింది. ఈ 6తోనే దాదాపు నేను ఒక 6 నెలలు నాన్ స్టాప్ ₹1,00,000 తీసుకున్నాను. ఆ 6 పీపుల్కి 20,000 30,000 వస్తుంది హెల్ప్ చేసిన. అర్థమైంది చెప్పింది. ఇదంతా ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఫాస్ట్ అండ్ 8%. 100 పీవీ సిఎన్సీతో మనం ఏం చేస్తాం, మనం ఫాస్ట్ అండ్ 8 చేస్తాం. ఒక 6 ఫాస్ట్ అండ్ 8% అయితే ఏమైతుంది కూడా 2000 పీవీ బ్రాండ్స్. ఇంట్లో ఒక 3 బ్రాండ్లు అయితే ఏమవుతుంది స్టార్. సింపుల్ స్టార్ అవ్వడం అనేది చాలా సింపుల్ పని. స్టార్ అంటే పెద్ద విషయం కాదు. మరి ఒక సీడీ కూడా చేసిన ఒక 1 ఇయర్లో ఒక బెస్ట్ గోల్ మేడం ఇవాళ జాయిన్ అయ్యింది. సార్ మీరు ఏం గోల్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ మే వరకు ఏం గోల్ పెట్టుకోవాలంటే బెస్ట్ గోల్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు అంటే స్టార్ 2 ఎల్బోగులు అయితే 50,000 వస్తాయి, 3 ఎల్బోగులు అయితే 75,000 వస్తాయి. 1 ఇయర్లో నెలకి 75,000 ఎక్కువ సూపర్. సో స్టార్ అనేది గోల్ పెట్టుకోండి. ఆల్రెడీ స్టార్ డైమండ్ అన్న వాళ్ళు మీరు ఏం గోల్ పెట్టుకోవచ్చు, క్రౌన్ విత్ 1.5 lakh లేదంటే యూసిటీ విత్ 2 lakhs పాస్బుక్. అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మంత్ జాయిన్ అయిన వ్యక్తికి అదే వ్యక్తి మిడిల్లో ఖర్చుకుంటూ ఇదంతా నేర్చుకుంటా పోతే 12వ నెలలో ఆయన మైండ్ సెట్ ఫస్ట్ మంత్ లెక్కుంటారా ఎక్స్పీరియన్స్ లెక్కుంటారా? ఎక్స్పీరియన్స్. ఈ 1 ఇయర్ ఏమైతే తెలుసా వాస్తవానికి నేర్చుకోవడమే జరుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో నీకు ఒక ప్రిన్సిపల్ చెప్తాను, మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ 1 ఇయర్ వర్క్ ఉంటుంది. సెకండ్ 1 ఇయర్ ఏమిటంటే వర్క్ తర్వాత మనీ వస్తుంది. ఈ వర్క్లో మీకు వస్తుంది మనీ 5,000 10,000 15,000 20,000 వస్తాయి. దాన్ని చూసి మనం పొరలేదు. అర్థమైందా? ఇక్కడ దీనికోసం కాదు, మనం దేనికోసం వచ్చినాం, 1 lakh. 1,00,000 కావాలి, 1,00,000 నాన్ స్టాప్ అత్తనే ఉండాలి. ఇక మరి ఇంకా పోదు. ఓకే. సెకండ్ ఇయర్ ఏమైతే వర్క్ మనీ రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు 30,000 నుంచి 70,000 ఉంటుంది. థర్డ్ ఇయర్ ఏమైతే తెలుసా, వర్క్ మనీ. ఇక్కడ మీకు 1,50,000 వస్తుంది 3 సంవత్సరాలు. ఫోర్త్ ఇయర్ ఏమిటంటే వర్క్ మనీ. ఇక్కడ 2 లక్షలు 3 లక్షలు కనిపిస్తుంది. ఫిఫ్త్ ఇయర్ ఏమైతే తెలుసా, ఇది వర్క్ అనేది ఉండదు.
కట్ బిజినెస్ ఏంటంటే ₹1,00,000 డిస్ట్రిక్ట్ బిజినెస్ ఇందాక షార్ట్ కట్ లేదు. ఇంకా దీంట్లోకి వచ్చి షార్ట్ కట్ ఎత్తుకోవాలి అవుట్ కట్ అయిపోతుంది. ఇదే షార్ట్ కట్ 1,00,000కి. ఏం సార్ 4 ఏళ్లలో 5 ఏళ్లలో 50 సంవత్సరాల్లో సంపాదించలేదు, 5 ఏళ్ళలో సంపాదిస్తున్నాం మనం. 50 ఏళ్ళు కష్టపడ్డా కూడా రాలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాయి సార్, 50 ఏళ్ళు కష్టపడతారు, వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు మా లైన్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీ, సీనియర్ ఎంప్లాయీ, రిటైర్డ్ కార్మికులు, ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు, అప్పులు, అనారోగ్యాలు, అంతే ఏం లేదు లైఫ్ వస్తుంది. కానీ అదే 5 సంవత్సరాలు వెస్టీజ్లో ఉన్న వాళ్ళు చూడండి, నేను 1 ఇయర్ సార్ కాదంటే నేను ఇక్కడ ఉన్నా అనుకోండి. వడారు శ్రీనివాస 6 ఇయర్స్ అవుతాను, ఎంత నెలకి 10 లక్షలు. అలా బెంజ్ కార్ బుక్ చేసి 4-5 డేస్లో బెంజ్ కార్ పడ్డాయి, ఫోటో పడుతుంది. సో లోవర్ కార్ కూడా తీసుకొస్తాను. ఒక 5 ఏళ్ళలో ఒక వ్యక్తి చేయాలి, ఇంత రచ్చ చేసినప్పుడు మనం చేయాలి. ఇది ఒక్కటి మీ మైండ్లో పెట్టుకొని ఈరోజు ఇక్కడ వచ్చేయండి. ఇది ఒక్కటే మైండ్. 1 ఇయర్ అయినా 6 మంత్స్ అయినా నాకు ఏం రావట్లేదంటే మీకు ఆల్రెడీ మీ మైండ్ స్ట్రెంత్ అయితే మీకు అర్థమవుతుంది ఆ విషయం. మీ మైండ్ ఇక్కడ ఎంత స్ట్రెంత్ అయితే ఎవరో ఒకరు మీ టీంలో జాయిన్ అయినప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళ లెవెల్ తొందరగా సక్సెస్ అవుతుంది. ప్రతిదీ వేస్ట్ కాదు, ప్రతి మీటింగ్కి దేనికో విధంగా ఉపయోగపడుతుంది. మీ టీంలో ఎవరో ఒకరు జాయిన్ అవుతారు. ఎప్పుడోసారి ఈ రోజు నేను చెప్పిన ఇదే పాయింట్ చెప్తారు కలిసి వాళ్ళకి, ఇన్ని పాయింట్స్ చెప్పిన ఏదో ఒక పాయింట్ చెప్తారు వాళ్ళకి. కానీ ఈ 1 ఇయర్లో ఏముండాలంటే ప్రతి మీటింగ్కి రావాలి, జూమ్ మీటింగ్కి రావాలి, సీఓ మీటింగ్కి రావాలి. ఎక్కడ ఏం మిస్ అయితే తెలియదు. సో ఇది ఒక్కటి ఉండాలండి. సో ఇంకా అదంతా జరగాలండి, ఇది ఒకటే సీక్రెట్. మీరు ఒక్కరినైనా చూసుకొని మీరు మీ పిల్లలు బ్రేక్ అయినప్పుడు కూడా ఫాస్టర్ రియాక్ట్ అయితే బ్రేక్ అయింది. సో మన కంపెనీ అనేది ఒక ఆఫర్ ఇచ్చింది, మీ అందరికీ తెలుసు. ఒక్క నెలలో 4 ఫాస్టర్ 8% చేస్తే మన కంపెనీ ఇండియా మొత్తంలో మీరు కోరుకున్న ప్లేస్కి తీసుకెళ్ళి